హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి 2016 రూపాయలు అన్ని నెలలలో జమ చేసినట్లుగానే ఇక ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో ఇచ్చేటువంటి ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు అనేది మరలా మనకి పాత పెన్షన్ల పంపిణీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక తెలంగాణలో వచ్చేసి రేపు ఎటువంటి జిల్లాలలో ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు సమయం 2 గంటల నుంచి ఎవరెవరి బ్యాంక్ ఖాతాలలో కానీ ఎవరెవరి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయబోతున్నారో వివరాలు అనేది రావడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్తో సహా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా మన తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్ల కోసం అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ 2 కొత్త పథకాల కింద కొత్త డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుంది. ఇక ఈ 4016 రూపాయలు 6016 రూపాయలు కొత్త పెన్షన్లు మనకి ఏదైతే మనకి కొత్త పెన్షన్ల పథకం కాకుండా ఈ మహాలక్ష్మి 2500 రూపాయల కోసం కూడా చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక దీనికి పూర్తి అర్హతలు ఏంటి, ఈ డబ్బులు ఎవరెవరి జిల్లాల్లో ఎప్పుడెప్పుడు జమ కాబోతున్నాయో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కూడా ఎవరెవరి జిల్లాలలో ముందుగా జమ కాబోతున్నాయో అన్నది మనం ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా లైక్ చేయని వారు వీడియోని ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయగలరని అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు వెళ్ళి సమాచారాన్ని అనేది తెలుసుకుందాము. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక వీరికి వచ్చేసి ఇప్పుడు 2000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి 4000 రూపాయలు, ఇక ఇప్పుడు 4000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి 6000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే కొత్త పెన్షన్ల పెంపుతో కాకుండా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే ఇవ్వలేదు. ఇక దీనిపైనే కేబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ నిధుల కొరత ద్వారా ఇప్పటివరకు ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయలేకపోయామని అయితే తెలపడం అయితే జరిగింది. అంతేకాకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని కొత్త అర్హతల జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత నుండే ఈ దసరా పండుగ కానుకగా ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరు నుంచి కొత్త పెన్షన్లు ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయల నిధులు అనేది పంపిణీ చేయబోతున్నామని మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం అయితే జరిగింది. ఇక కొత్త అర్హతల జాబితా ఈ నెల చివరి ఆఖరులో రిలీజ్ చేస్తే అక్టోబర్ నెలలో కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం 2500 రూపాయలు అయితే రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఈ సెప్టెంబర్ నెలలో మొన్నటి నుంచి పంపిణీ చేస్తున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఎవరెవరి జిల్లాలలో జమ అవుతున్నాయంటే ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 38 జిల్లాలలో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, అదేవిధంగా మంచిర్యాల, సూర్యాపేట, హన్మకొండ, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, అదేవిధంగా భద్రాద్రి, కొత్తగూడెం వంటి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి కామారెడ్డి, సిద్దిపేట వంటి జిల్లాలలో ఈరోజు ఈ పెన్షన్లను అయితే విడుదల చేయబోతున్నారు అన్నట్లుగా సమాచారం ఉండడం అయితే జరిగింది. ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.